అందరినీ రమ్మడం, వెళ్ళినప్పుడు అక్కడ ఏ రకంగా ట్రీట్మెంట్ ఇచ్చారో వాళ్ళకి, అంటే గేటు బయటే కార్లు ఆపేసి నడుచుకుంటూ లోపలికి వచ్చేలా చేయడం. అందులో ఒక్కొక్కళ్ళు ఎవరు చిన్నవాళ్ళు, సరే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం, ఆఫ్టర్ ఆల్ హీఈస్ ద సీఎం ఆఫ్ ద స్టేట్, నో డౌట్. కాకపోతే చిరంజీవి, పద్మభూషణ్, మెగాస్టార్ చిరంజీవి, అలాగే ప్రభాస్, మహేష్, వీళ్ళందరూ కూడా కార్లు బయటే పెట్టుకుని నడుచుకుని లోపలికి వచ్చారు. ఆ తర్వాత మాట్లాడిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చిరంజీవి గారు, అంత పెద్ద స్థాయి నటుడు కూడా, మీరు తండ్రి లాంటి వారు, సినిమా ఇండస్ట్రీని కొంచెం చూసుకోవాలి అని చెప్పారు. అక్కడ అంటే ప్రాధేయపడ్డం అనే పదం పెద్ద అవుతుందేమో, కానీ రిక్వెస్టింగ్ అని వెరీ వెల్ మేనర్డ్. అంటే ఆయన స్థాయి ఇవన్నీ ఆయన తగ్గించుకుని అడిగారు. కానీ దాన్ని ఆ వీడియోని బయటపెట్టి ఒక రకమైన శాడిస్టిక్ ప్లెజర్ పొందారు అప్పుడు వైసీపీ నాయకులు. చూసారా వీళ్ళందరూ వచ్చి అట్లా చేతులు కట్టుకు నిలబడ్డారు అన్నట్టు. ఎనివే అది అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది అదంతా జరిగి కూడా. ఇప్పుడు సభలో కామినేని శ్రీనివాసరావు దాన్ని, అంటే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం గురించి చెప్పే క్రమంలో ఆయన ప్రస్తావన తీసుకొచ్చారు. ఆయన ఫస్ట్ షాక్ గేట్ దగ్గర నుంచి రావడం, సెకండ్ షాకు వీళ్ళంత పెద్దవాళ్ళు ఉన్న మొదటి సీట్లో సీఎం గారి పక్కన పోసాని ఇలాంటి వాళ్ళకి వేయడం, ఇవే చెప్పుకొచ్చారు. దానికి సమాధానంగా బాలకృష్ణ, సీనియర్ నటులు, హిందూపూర్ ఎమ్మెల్యే, అసెంబ్లీలో మాట్లాడుతూ, ఆయన చాలా రేరుగా మాట్లాడతారు అసెంబ్లీలో, మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యల్లో కొంత పొరపాటు దొర్లింది, నో డౌట్ ఇన్ దట్. అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి అవమానించాడు అని చెప్పే సందర్భంలో ఎవడు అన్న మాట ఆయన తూలేరు. బహుశా ఎవరు అడిగారు, ఎవరు పిలిచారు అనేది అనుంటే సరిపోయేది. ఆయన సహజ శైలి ఏంటంటే, ఇఫ్ యు సీ హిస్ బాడీ లాంగ్వేజ్ ఆల్సో, ఆయన బయట ఎలా ఉన్నారో ఎట్లా ఉంటారో అసెంబ్లీలో కూడా అలాగే ఉన్నారు. బట్ చట్టసభల్లో కొన్ని మాటలు మాట్లాడచ్చు, కొన్ని మాటలు మాట్లాడకూడదు. ఈ మాట నేను చెప్పొచ్చు, కానీ వైసీపీ నాయకులకు మాత్రం చెప్పే అర్హత లేదు. ఎందుకు లేదో చెప్తాను నేను తర్వాత. సో ఈ వివాదం ఇక్కడ మొదలైంది. దానికి కొంత బాలకృష్ణ తర్వాత ఆలోచించుకుంటే పొరపాటు దొరికిందని ఆయనకి అర్థమవుతుంది. సరే బయటికి చెప్పచ్చు, పొరపాటు జరిగింది, చిరంజీవి మంచి మిత్రుడు అని చెప్పి ఆయన చెప్పలేదు. సరే ఆయన చెప్పలేదు, జనసేన పార్టీ కూడా దీని మీద రెస్పాండ్ అవ్వలేదు అఫీషియల్గా. అధినేత పవన్ కళ్యాణ్ వారికి ఆరోగ్యం బాగాలేదు, సభకు కూడా రాలేదు, డిప్యూటీ సీఎం, వారు రెస్పాండ్ కాలేదు. బహుశా ఆచితూచి రెస్పాండ్ అవుదామని వెయిట్ చేస్తున్నారేమో. చంద్రబాబు నాయుడు గారు నిన్న సమాధానం చెప్తూ ఈ సంవాదం జరిగి ఉండాల్సింది కాదు అని స్పందించారు. కాకపోతే దీన్ని వైఎస్ఆర్సీపీ ఏ స్థాయికి తీసుకెళ్ళిందంటే, అంటే ఒక చిల్లర రాజకీయం ఏ స్థాయిలో చెయ్యొచ్చు. మనకి ఒక సామెత చెప్తారు కదా, గోతికాడ నక్కలాగా వెయిట్ చేయడం అనేది. ఇప్పుడు 1.5 ఏడాదిన్నరగా ఏ రకంగా ప్రభుత్వాన్ని ఇరుకుని పెడదామన్నా, ఏ ప్రోగ్రాం తీసుకున్నా కూడా, యూ నేమ్ ఇట్ ఎనీ ప్రోగ్రామ్, ప్రతి ప్రోగ్రాం ఫెయిల్ అయింది. అది రీకాలింగ్ మేనిఫెస్టోనా, లేకపోతే పరామర్శలా, లేకపోతే ఈ తాజాగా మెడికల్ కాలేజ్ వివాదాల, ఇంకోట అన్నీ కూడా ఫెయిల్ అయ్యాయి. ఇక మరోవైపు కేసులు, ఈ గందరగోళంలో ఉన్న వాళ్ళందరికీ బాలకృష్ణ చేసిన కామెంట్స్, దాని మీద కొంత మెగా అభిమానులు క్వైట్ నచ్చుకుంటారు కదా. ఇప్పుడు చిరంజీవి ఆయన సభలో సభ్యుడు కాదు, ఆయన గతంలో రాజకీయాల్లో ఉన్నారు, కేంద్ర మంత్రిగా పనిచేశారు, పార్టీ పెట్టారు, మొట్టమొదటి ప్రయత్నంలోనే 70 లక్షల ఓట్లు గెలుచుకోగలిగారు. సరే తర్వాత ఆయన వద్దనుకున్నారు, వెళ్ళిపోయారు. ఈజ్ నో వే రిలేటెడ్ టు పాలిటిక్స్ నో. అప్పుడప్పుడు ఆయన బీజేపీయో లేకపోతే ఈ పార్టీ మాట్లాడతారు, కానీ ఆయన అయితే నేరుగా నేను రాజకీయాల్లోకి వస్తాను కానీ ఏం చెప్పలేదు. సో అలాంటి వ్యక్తిని, సభలో లేని వ్యక్తిని సభలోకి తీసుకురావడం ఒకటైతే, మంచి చెప్పడానికైతే తీసుకురావచ్చు. కొంత అవమానం జరిగింది. ఆయన కూడా ఒక సుదీర్ఘమైన నోట్ ఒకటి, ఈయన ఇండియాలో లేరు, అబ్రాడ్లో యూఎస్లో ఉన్నారు. సో ఆ నోట్ ఇమీడియట్గా విడుదల చేసి అప్పుడు అసలు ఏం జరిగింది, ఆ ఎపిసోడ్ ఏంటి అంతా చెప్పారు ఆయన. క్వైట్ న్యాచురల్ బాలకృష్ణ గారు అనే మాటలకి నొచ్చుకోవడం. అప్పట్లో బాలకృష్ణ నేను తీసుకెళ్దామనే ప్రయత్నం చేశాను, ఆయన రెస్పాండ్ అవ్వలేదు, ఇవన్నీ చెప్పారు. సో చాలామంది అనుకుంటారు బాలకృష్ణకి చిరంజీవికి అస్సలు పడదేమో, వీళ్ళు అస్సలు మాట్లాడుకోరేమో అసలు అని. దట్స్ నాట్ ట్రూ. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ కోసం చేసిన అనేక కార్యక్రమాల్లో వాళ్ళిద్దరూ చొరవ తీసుకుని చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. తాజాగా బాలకృష్ణ గారికి 50 సంవత్సరాల ఈవెంట్ చేసినప్పుడు చిరంజీవి గారు ముఖ్య అతిథిగా వచ్చారు. అనేక సందర్భాల్లో వేదికలు పంచుకున్నారు. వాళ్ళిద్దరూ సహచర నటులు.
దే రెస్పెక్ట్ ఈచ్ అదర్ మ్యూచువల్లీ. సినిమా పరంగా పోటీ ఉంటే ఉండొచ్చు, అది ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు ఉంది, అప్పుడు ఉంది, ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తరం నుంచి కూడా ఉంది. అది కింద వీళ్ళందరూ మా హీరో మీ హీరో అని కొట్టుకుంటారు తప్ప వాళ్ళందరూ బాగానే ఉంటారు. హెల్తీ ఎన్వైర్మెంటే ఉంటుంది అక్కడ. మొహమొహాలు చూసుకోకుండా అట్లా ఉండదు. చిరంజీవి బాలకృష్ణ సమకాలీకులు. ఒక్కళ్ళు బాక్స్ ఆఫీస్ హిట్లు బ్రహ్మాండంగా ఇద్దరు చేసుకున్నారు. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని మెజర్ అంటే సరే, బాక్స్ ఆఫీసు కలెక్షన్లు ఇవన్నీ ఏవో ఉంటాయి, కానీ బట్ ఈక్వల్లీ దే ఆర్ సెలబ్రేటెడ్ ద తెలుగు సినిమా వేరేజ్ ఇండియన్ సినిమా ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో. అయితే ఇప్పుడు దీన్ని ఎలాగా రాజకీయం చేయొచ్చు, ఏ స్థాయికి తీసుకెళ్లారంటే దీంట్లో కులం తీసుకొచ్చారు వైసీపీ నాయకులు. జగన్ బ్యాచ్ వరుసగా ఈ కాపు బ్యాచ్ అంతా వచ్చి ప్రెస్ మీట్లు పెడతారు. టూట్ మీరు చిరంజీవిని అవమానిస్తారా? వీళ్ళకి అసలు ఇప్పుడు చిరంజీవి గారి మీద ఎనలేని అభిమానం, మమకారం, ప్రేమ మొత్తం అసలు ఓవర్ఫ్లో అయిపోతుంది. హైదరాబాద్లో వర్షాల్లో ఓవర్ఫ్లో అవుతున్నట్టు. అది పిచ్చి రాజకీయం వాళ్ళు చేస్తున్నారని తెలుసు. పిచ్చి రాతలు కూడా రాస్తారు, సొంత మీడియాలో ఉన్నాయి కాబట్టి. నారా బాలకృష్ణ అని పేరు మార్చుకోవాలట. అంటే చంద్రబాబు నాయుడు గారి మనసులో ఉన్నది, చిరంజీవి గారి మీద ఉన్న అభిప్రాయాన్ని సభలో బాలకృష్ణతో చెప్పించారు చంద్రబాబు నాయుడు. ఇంతకన్నా నీతిమాలిన చిల్లర రాజకీయాలు ఎక్కడ ఉంటాయి ఇంకా? పైగా ఆ సభలో చంద్రబాబు ఉన్నా మాట్లాడలేదని. నో, ముఖ్యమంత్రి ఆ టైంకి సభలో లేరు, ఆయన అప్పటికి రాలేదు ఇంకా సభకి. ఉన్నా కూడా అవమానించారు. గతంలో కూడా కాపులంటే చిన్నచూపు, చిరంజీవి గారిని తోలనాడారు. ఇంక ఇలాగ మొత్తం వరుస పెట్టి గత 48 గంటలుగా దీన్ని ఎన్ని పలవలు చేయొచ్చు, తాడేపల్లి ప్యాలెస్లోనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉంటే అక్కడ దీని మీద చర్చలు కూడా జరుగుతున్నాయట. అంటే దీన్ని ఎంత స్థాయికి తీసుకెళ్తే అంత స్థాయికి తీసుకెళ్ళండి, మనకు అసలు దొరికింది, ఫుల్గా దీన్ని మేసేయాలి అని. కానీ ప్రజలకు అర్థమవుతుంది కదా చూసేటప్పుడు ఎందుకు చేస్తున్నారు అనేది. ఇందులో ఏ అంబిగ్విటీ లేదు. బాలకృష్ణ గారు ఎస్, కొంత మాట పొరపాటున వాడిన మాట వాస్తవమే. అంటే ఎవడడిగాడు, ఎవరు దిగొచ్చారు అనేది. సో దాని మీద ఖచ్చితంగా ఇటు చిరంజీవి అభిమానులు కానీ, దేశవ్యాప్తంగా ఆయనకున్న అభిమానులు లేకపోతే సంఘాలు ఇవన్నీ కొంత నొచ్చుకున్నాయి. ఆయన పర్సనల్గా నొచ్చుకున్నారనే విషయం ఆయన పెట్టిన నోట్లో అర్థమైంది. దీని మీద జనసేన ఎందుకు మాట్లాడలేదు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదు, తెలుగుదేశం పార్టీ కూడా అఫీషియల్గా ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు దీన్ని ఎక్కడ తీసుకెళ్తోంది వైసీపీ? పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొట్టేసి, అంటే వీళ్ళు రెచ్చగొడితే ఆయన ఏం రెచ్చిపోయేవాడు కాదనుకోండి, ఈజ్ ద మోస్ట్ మెచ్యూర్డ్ పాలిటీషియన్. సో కూటమి 10-15 సంవత్సరాలు ఇదే ప్రభుత్వం కొనసాగుతుంది, మీరు ఎన్ని పిచ్చి పనులు చేసినా అని ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అనేక సందర్భాల్లో అసెంబ్లీలో చెప్పారు, అనేక వేదికల మీద చెప్పారు. కానీ ఏదో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అసలు రాజకీయాల్లో ఉండడం వీళ్ళకి ఇష్టం ఉండదు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కూటమి కట్టడం అంటే ఒక కొయిలేషన్. అసలు రెండు సామాజిక వర్గాల, ఎందుకు ఇంక సామాజిక వర్గాలు అనుకోండి, కమ్మ కాపు అనే ఒక రెండు ఉత్తర దక్షిణాలు ఉన్న సామాజిక వర్గాల్ని కలిపి ఒక అద్భుతమైన ప్రభుత్వం ఏర్పడడానికి కారణమైన ఈ కలయికతోటి జగన్మోహన్ రెడ్డి ఫ్యూజులు అవుట్ ఆ రోజు నుంచే. సో ఏ సందర్భం దొరికితే ఆ సందర్భంలో దీన్ని ఎలా డ్యామేజ్ చేయాలి అని ఒక ప్రత్యేకమైన కార్యాచరణ పెట్టుకుంటూ ఉంటారు. దానికి బాలకృష్ణ కొంచెం వీళ్ళకి ఒక ఇది ఇచ్చారు, ఒక అవకాశం ఇచ్చారు. సో దీనికి కులం తీసుకొస్తారు, మతం తీసుకురాలేదు సంతోషం, ఎందుకంటే అవకాశం లేదు కాబట్టి. సో దీని ఇండస్ట్రీలో చిచ్చు ఎలా పెట్టాలి, కులాల మధ్య ఎలా తీసుకుపెట్టాలి, అభిమానుల మధ్య ఎలా రెచ్చగొట్టాలి, పొలిటికల్గా దీన్ని ఎలా తీసుకెళ్ళాలి అంటే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వీళ్ళ పిచ్చి ఆలోచన. అర్జెంటుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కోపం వచ్చేసి, మా అన్నయ్యని ఇంత మాట అంటారా, చంద్రబాబు నాయుడు ఏమనరా, బాలకృష్ణ ఇంత మాట అన్నాక అని చెప్పి ఏమన్నా గొడవలు అయిపోయి అర్జెంటుగా ఇదైపోతాయా? ఇదంతా పిచ్చి ప్రయత్నమే. కాకపోతే దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి ఏదో ఒక స్థాయిలో. అది బాలకృష్ణ గారే మాట్లాడడమా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారా, లేకపోతే ఎవరితో అన్నా మాట్లాడించడమా? సో అదే ఒకటి నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే ఇంత జరుగుతున్నప్పుడు దాని మీద, లేదా ఇది స్లోగా దాని అంతటా అదే సమస్య పోయే అవకాశం ఇవ్వకూడదని కదా వైసీపీ ఇక్కడ ప్లాన్ చేస్తోంది. సో ఈ వైసీపీ కుట్రలేంటి, దీన్ని ఎక్కడ దాకా తీసుకెళ్లాలనుకుంటున్నారు, దీని మీద ఏంటి కార్యాచరణ, ఇవన్నీ ఒక చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడదాం.